లేదని చూచే వీక్షణం తానే బ్రహ్మమని బ్రహ్మమే తానని తెలిసే ఆ క్షణం అణువునణువునా వాడే నిండెరా జ్ఞానం జ్ఞేయం అంతా తానురా సత్యం తెలిపిన నాదమే వేదం సత్యం తెలిసిన జీవుడే బ్రహ్మం సత్యం తెలిపిన నాదమే వేదం సత్యం తెలిసిన జీవుడే బ్రహ్మం ఆర్ష సూఫీ వేదాంత సారం ఆర్ష సూఫీ వేదాంత సారం విన్నా కన్నా కరమునందున మలకం బ్రహ్మైక్యం ప్రజ్ఞానం బ్రహ్మా ప్రజ్ఞానం బ్రహ్మా శ్రీ అఖైలలిషా గురుత్తమా నినున్ సేవింతు నిత్యంబు నా చేయంజొచ్చిన దుష్కృతాటవులకున్ జిచ్చై ప్రదీపింపుమా స్తోక కృపామృతం బిడి సదా నీ వైపు నా దృష్టులంజేయంగోరుచు సంస్మరించెదనిదన్ జేజేల నర్పించుచున్ జేజేల నర్పించుచున్ ఓం శ్రీ సద్గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. సాధారణంగా ఎన్నో రకాలైన ఊహలు, ఆలోచనలు నిరంతరం మనందరిలోనూ ఏర్పడుతుంటాయి. కొన్ని సమయాలలో మంచి ఆలోచనలు, కొన్ని సమయాలలో చెడు ఆలోచనలు వస్తూ ఉంటాయి. మరి మనలో ఏర్పడుతున్న ఈ రకరకాలైన ఆలోచనలు మంచి మార్గంలో ఉండేలా చేసుకొని మంచి వ్యక్తిత్వంగా మనం తీర్చిదిద్దబడాలంటే ఆధ్యాత్మిక తత్వం ఎంతో అవసరం. అటువంటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మన యొక్క దైనందిన జీవితంలో ఆచరణ రూపంలో అనుభవపూర్వకంగా తెలియజేస్తున్న సద్గురుమూర్తులు శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతులు. వీరిలో 6వ పీఠాధిపతి బ్రహ్మర్షి సద్గురు డాక్టర్ ఉమరాలీ షా మహాకవి వారు సూఫీ వేదాంత దర్శము అనే ఒక గ్రంథంలో నింజులు అనే శీర్షికలో ఒకానొక పద్యం ద్వారా ప్రజలను మోసగిస్తున్న వారిని ఉద్దేశించి ఇలా చెబుతున్నారు. గజము పలాయనంబులను కారణ కార్యము మిజ్జలన్న ఆ నిజము స్వయం ప్రభావులకు నేర్పెడు పాఠమే కాని లోకమందు అజగర లభ్యభక్ష్యము అసనాస స్వలాభము మాటు చేసి ఈ ప్రజ మిసలల్లు వానిని ప్రపంచము మెచ్చెడు వాస్తవంబుగన్. ఏనుగు దాని నుండి పారిపోవడము అనే కారణ కార్యాలు రెండూ మెజ్జలే అని ఆ నిజం జ్ఞానపాఠకులకు నేర్పించే పాఠమే. కానీ లోకంలో కొండ చిలువ లభించిన దాన్ని మాత్రమే తింటూ స్వార్థాన్ని కప్పిపుచ్చుకున్నట్లు ప్రపంచంలో ఎంతో మంది చేయాల్సినవన్నీ చేసివేసి పైకి మాత్రం అసత్యాలు చెబుతూ ఉంటారు. వాటినే ప్రజలు వాస్తవాలుగా మెచ్చుకుంటారు అని దీని భావం. ఈ పద్యాన్ని మరింత వివరించుకుందాం. గజము పలాయనంబులను కారణ కార్యము మిజ్జలన్న అని చెబుతున్నారు.
ఈ గజపలాయన వృత్తాంతం అనేది వేదాంత శాస్త్రంలో ప్రసిద్ధమైన విషయం. గజము అంటే ఏనుగు, పలాయనం అంటే పారిపోవడం. అద్వైత వేదాంత శాస్త్రాన్ని బోధించిన ఆది శంకరాచార్యుల వారి యొక్క సిద్ధాంతం ప్రకారం ఏం చెబుతారంటే, బ్రహ్మ సత్యం జగన్ మిథ్య అంటారు. అంటే పరమాత్మ మాత్రమే సత్యము, ఈ ప్రపంచం అంతా కూడా మిథ్య అని చెబుతారు. మరి వారు చెప్పిన ఈ జగత్తు మిథ్య అనే భావాన్ని కొంతమంది వేరే సిద్ధాంతం వారు తప్పుపడతారు. అందువల్ల దీనిని అర్థం చేసుకోవడానికి ఏర్పడిన సంవాదమే ఈ గజపలాయన వృత్తాంతం. ఒకరోజు ఏమవుతుందంటే, శంకరాచార్యుల వారు తమ శిష్యులతో కలిసి వీధిలో నడుచుకుంటూ వెళ్తుంటారు. అప్పుడు అకస్మాత్తుగా ఒక మదపుటేనుగు ఆ దారిలో బీభత్సం సృష్టిస్తూ శంకరాచార్యుల వారి వైపు దూసుకు వస్తుంది. అది చూసిన అక్కడ ఉన్నవారంతా కూడా ప్రాణభయంతో పరుగులు తీస్తారు. అప్పుడు శంకరాచార్యులు కూడా ఆ ఏనుగు నుండి తప్పించుకోవడానికి వేగంగా పరిగెత్తి ప్రక్కకు తప్పుకుంటారు. అప్పుడు ఒక విమర్శకుడు శంకరాచార్యుల వారిని ప్రశ్నిస్తాడు. ఏమనంటే, స్వామి, మీ అద్వైత సిద్ధాంతం ప్రకారం ఈ ప్రపంచము, ఈ ప్రపంచంలో ఉన్న ప్రాణులు, వస్తువులు ఇవన్నీ కూడా మిథ్య అంటారు కదా మీరు. ఇదంతా కూడా లేనిది, కల లాంటిది, ఇదంతా కూడా మాయ లాంటిది అని చెబుతారు కదా. మరి ఆ ఏనుగు కూడా మిథ్య అయినప్పుడు ఒక కల్పితమైన ఏనుగును చూసి మీరెందుకు భయపడి పారిపోయారు అని ఎగతాళిగా ఆ విమర్శకుడు ఆదిశంకరులను ప్రశ్నించడం జరుగుతుంది. అప్పుడు ఆదిశంకరులు కూడా ఒక అద్భుతమైన సమాధానం చెప్పి తమ యొక్క సిద్ధాంతాన్ని నిరూపించుకుంటారు. అదేంటంటే, ఆ వస్తున్న వేణుగు మిథ్యే, దాన్ని చూసి నేను భయపడి పారిపోవడం కూడా మిథ్యే, అదంతా చూసి నువ్వు నన్ను ప్రశ్నించడం కూడా మిథ్యే. కాబట్టి ఇదంతా కూడా మిథ్యగానే నడుస్తుంది. బ్రహ్మం ఒకటే సత్యం అని చెప్పడం జరుగుతుంది. వాస్తవానికి ఈ వృత్తాంతం వెనుక ఉన్న పరమార్థాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే, వేదాంత శాస్త్రంలో 2 రకాలైన సత్యాలు చెప్పబడతాయి. అవే వ్యావహారిక సత్యము, పారమార్థిక సత్యం అని. మనం భౌతిక ప్రపంచంలో జీవిస్తున్నప్పుడు మన దేహానికి సంబంధించిన నియమాలు, బాధలు ఇవన్నీ కూడా వాస్తవంగానే మనకు అనిపిస్తున్నాయి. ఎందుకంటే బాధ కలిగినప్పుడు దుఃఖించకుండా ఉండడు. మరి ఈ స్థాయిలో దీన్ని విమర్శించుకుంటే ఆ ఏనుగు నిజమే, మన పడుతున్న ప్రాణ భయము నిజమే, పరిగెత్తడం కూడా నిజమే. ఇదంతా కూడా లోక వ్యవహారంలో ఉన్నప్పుడు ఆ నియమాలన్నీ కూడా మనం పాటించాల్సిందే. లోక వ్యవహారాన్ని అనుసరించి అవన్నీ నిజాలే. కానీ పారమార్థికంగా మనం విశ్లేషిస్తే, సత్యాన్ని మనం తెలుసుకున్నట్లయితే అత్యున్నతమైన ఆధ్యాత్మిక స్థితిలో, అంటే ఆత్మజ్ఞానం పొందిన వారికి మాత్రమే ఈ జగత్తంతా కూడా ఒక మాయగా తెలుస్తుంది. అక్కడ బ్రహ్మం తప్ప వేరేమీ లేదు. మొత్తం బ్రహ్మస్వరూపంగానే తోస్తుంది. అందువల్ల మనకి 2 రకాలైన స్థితులు ఉంటాయి. మనమంతా కూడా వ్యావహారిక సత్యం మాత్రమే అనుసరిస్తూ ఉంటాం. కానీ ఆత్మజ్ఞాన స్వరూపులైన వారు పారమార్థిక సత్యం తెలుసుకొని ఉంటారు. కల కంటున్నప్పుడు ఆ కలలో వచ్చే పులి నిజమే అనిపిస్తుంది. భయపడి మనం పారిపోతాం కూడా ఆ కలలో. కానీ మెలుకువ వచ్చాక ఆ పులి అబద్ధమే, నేను పారిపోవడము అబద్ధమే అని ఎలాగైతే తెలుస్తుందో, అలాగే ఆత్మజ్ఞానం కలిగిన తర్వాత ఈ ప్రపంచం అంతా కూడా ఒక కల లాంటిదని తెలుసుకోగలుగుతున్నాం. ఇదే గజపలాయన వృత్తాంతం వెనుక ఉన్న రహస్యం. ఇక్కడ ఏనుగు మిథ్యే, పారిపోవడం కూడా మిథ్యే అని చెబుతున్న ఈ వృత్తాంతం అంతా కూడా ఏం చెబుతుంది? ఈ ప్రపంచం మిథ్య అని చెబుతుంది. అటువంటి మిథ్య అని చెబుతున్న పాఠాలు ఎవరికి నేర్పిస్తున్నారు? తత్వం తెలుసుకోవాలి అనుకునే వారందరికీ కూడా నేర్పిస్తున్నారు. కానీ వాస్తవంగా దీన్ని ఎవరు ఆచరించడం లేదని కవి యొక్క ఉద్దేశ్యం. అందరూ చెప్పుకునే మాటల వరకు ఉండిపోతున్నారు తప్ప ఆ తత్వాన్ని నిజంగా అనుభవంలో దర్శించడం లేదని కవి ఆవేదన. ఈ విషయం తరువాత ఆ నిజము స్వయం ప్రభావులకు నేర్పెడు పాఠమే అంటున్నారు. జ్ఞాన పాఠకులందరికీ కూడా ఇది నేర్పించుకునే పాఠంగానే ఉండిపోతుంది. ఎందుకు ఇలా చెబుతున్నారు అంటే,
లోకమందు అజగర లభ్య భక్ష్యము అసనాస స్వలాభము మాటు చేసి అంటున్నారు. అలా చెప్పడానికి కారణం ఇక్కడ వివరిస్తున్నారు. లోకంలో దాదాపుగా అందరూ ఎలా ఉన్నారు అంటే, కొండ చిలవ ఏ విధంగా లభించిన దాన్ని మాత్రమే తింటూ స్వార్థాన్ని కప్పిపుచ్చుకున్నట్లుగా లోకంలో కొంతమంది ప్రజలు ఉంటున్నారు. ఆధ్యాత్మిక విధానంలో ఎంతోమంది గురువులుగా రాణిస్తూ నేటి కాలంలో కనిపిస్తూ ఉన్నారు. అందరూ నిజమైన గురువులు కాదు. కొంతమంది వేషధారణ చేసుకుని వచ్చిన వారు ఉన్నారు. ఆ కపట యోగులు, కపట సన్యాసులు కేవలం తమ స్వార్థాన్ని మాత్రమే దృష్టిలో ఉంచుకుని జనులందరినీ మోసగించి సంపదలు కొల్లగట్టాలనే ఆలోచనతో జీవిస్తూ ఉన్నారు. వారిని ఉద్దేశించి ఇక్కడ చెబుతున్నారు. కొండ చిలువ అడవిలో ఉంటూ కదలలేక అది ఒకచోటనే ఉండి దాని దగ్గరకు వచ్చిన ఏదైనా జంతువుని, ఏదైనా పక్షినో లేదా ఏదైనా ఒక ప్రాణిని చంపి దానిని తింటూ కాలం గడుపుతుంది. కానీ ఆ కొండ చిలవ ఏం చెబుతుంది అంటే, నాకు ఏ స్వార్థమూ లేదు. నేను వెళ్ళి ఏ ప్రాణిని వేటాడను. నా దగ్గరకు వచ్చిన ప్రాణినే నేను ఆహారంగా స్వీకరిస్తాను అని తన స్వార్థాన్ని కప్పిపుచ్చుకొని అది ఎంతో గొప్ప విషయంగా అది చెప్పుకుంటూ ఉంటుంది. ఆ విధంగా లోకంలో కూడా చాలామంది గురువులు రకరకాల వేషాలు కట్టి తమకు ఎటువంటి స్వార్థం లేదని, తాము సర్వసంగ పరిత్యాగులమని, తమకు ఏ బంధాలు లేవని, తాము ముక్త పురుషులమని, అపర అవతార స్వరూపులమని, తమకంతా తెలుసని, ఎన్నో మహిమలు ఉన్నాయని చెబుతూ ప్రజలను మభ్యపెడుతూ అందరినీ కూడా మాయాజాలంలో పడవేస్తూ తెరువెనక మాత్రం చేయవలసిన పనులన్నీ చేసుకుంటూ పైకి మాత్రం ఎంతో గొప్ప యోగులుగా అవతార స్వరూపులుగా నటిస్తూ ఉంటారు. అందువల్ల అసనాస స్వలాభము మాటు చేసి అంటే తినాలి, అరగించాలి అనే కోరికను ఎలాగైతే కొండ చిలువ పైకి మాత్రం చెప్పకుండానే వెనక దాని భావనలో మాత్రం ప్రతి దాన్ని ఆహారంగా ఎలాగైతే సేకరిస్తుందో అలాగే వీరంతా కూడా ఉన్నారు. ఈ ప్రజ మిసలల్లు వానిని ప్రపంచము మెచ్చెడు వాస్తవంబుగన్ అని చెప్తూ ఉన్నారు. ప్రపంచంలో ఈ విధంగా ఎంతోమంది మోసగాళ్ళు తాము చేయవలసినవన్నీ కూడా తెరవెనుక చేసేసి పైకి మాత్రం అసత్యాలు చెప్తూ ఉంటారు. ఎందుకంటే తెర వెనుక జరుగుతున్న అనైతికమైన, అధార్మికమైన, భ్రాంతి స్వరూపమైన అంశాలను ఎవరూ చూడడం లేదని అనుకుంటున్నారు కాబట్టి. అటువంటి కపట వేషధారులు, కపట సన్యాసులు, కపట యోగులు పైకి మాత్రం ఎంతో ఒక ఆధ్యాత్మిక శక్తి కలిగిన గురువులుగా చలామణి అవుతూ ఉన్నారు. అందువల్ల అటువంటి అసత్యాలు చెప్తున్న వారిని ప్రజలందరూ కూడా మెచ్చుకుంటూ ఉన్నారు. మిసలు అంటే అబద్ధాలు, ఏదో కారణాలు చెప్పేసి వాటినే నిజాలుగా బోధిస్తూ ఉన్న ఆ మోసగాలని ప్రజలంతా కూడా నమ్ముతున్నారు. వారు చెప్పే విషయాలే వాస్తవాలుగా భావించి మెచ్చుకుంటూ ఉన్నారు. అటువంటి వారిని నమ్మకూడదు. కాబట్టి ఈ పద్యం ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చంటే, లోకంలో ఎంతోమంది తత్వం గురించి ఎన్నో విషయాలు కబుర్లుగా, మాటలతో చెప్తూ ఉన్నారు తప్ప తత్వాన్ని ఆచరించడం లేదు. ఎంతో కొద్ది మంది మాత్రమే నిజమైన సద్గురువులు, నిజమైన యోగులు కనిపిస్తూ ఉన్నారు. కొండ చిలువల లాంటి వేషధారులు తమ స్వార్థాన్ని పైకి తెలియనివ్వకుండా పైకి మాత్రం ఎంతో గొప్ప వ్యక్తులుగా కనిపిస్తూ వెనక మాత్రం ఎన్నో దుష్కృత్యాలు చేస్తూ ఉంటారు. అటువంటి వారి మాయల్లో చిక్కుకోకుండా నిజమైన తత్వజ్ఞానాన్ని తెలుసుకుని తరించే ప్రయత్నం చేయాలి. దానికోసం నిజమైన సద్గురువుని ఆశ్రయించాలి. అందరికీ నమస్కారం. ఓం శ్రీ సద్గురుభ్యో. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. సాధారణంగా లోకంలో మంచి చేయాలంటే ఎంతో కాలం పడుతుంది. చెడు చేయాలంటే క్షణకాలంలోనే జరిగిపోతూ ఉంటుంది. మంచిని లోకంలో వ్యాపింపచేయాలంటే ఎంతో కష్టపడాలి. చెడు అయితే ఎంతో సులువుగా జరిగిపోతుంది. అందువలనే తత్వవేత్తలకు, సద్గురువులకు సత్యాన్ని బోధించడం ఎంతో కష్టంగా మారుతుంది. అసత్యాలను, అబద్ధాలను, మాయలను సృష్టించడానికి కపట యోగులకు,
కపట సన్యాసులకు ఎంతో తక్కువ కాలమే పడుతుంది. అందువలన అటువంటి వారు ఎంతో ప్రసిద్ధులైపోతూ ఉంటారు. నిజమైన జ్ఞానాన్ని బోధిస్తున్న తత్వవేత్తలు మరుగున పడిపోతూ ఉంటారు. మరుగున ఉన్నా కానీ తత్వవేత్తలైన వారిని అసత్య బోధనలు చేసే కపట వేషధారులు నిందిస్తూ తమ యొక్క జీవితాన్ని గడుపుకుంటూ ఉంటారు. మరి ఈ విషయం గురించి మహాకవి డాక్టర్ ఉమర్ అలీ షా సద్గురువర్యులు సూఫీ వేదాంత దర్శనము అనే గ్రంథంలో నింద్యులు అనే శీర్షికలో ఒకానొక పద్యం ద్వారా ఇలా చెబుతున్నారు. మా విషయంబు చెప్పుచును మాపును రేపును నిందసేయు మీ భావము మార్చుకుండు హరిభక్తిని గన్న తపస్సమాధిలో త్రోవనెరింగి ఆ నెపముతో పరమాత్మను గాంచిరేని మా తావును చేరుకుందురు ఇక దాగునగా తలమేది రోదసిన్. మా గురించి చెడుగా చెబుతూ ఎల్లప్పుడూ నిందిస్తున్న మీరు మీ భావాన్ని మార్చుకోండి. పరమాత్మ యందు నిజమైన భక్తితో తపస్సును ఆచరించి ఆ జ్ఞాన మార్గాన్ని తెలుసుకుని దానితో ఆ పరమాత్మను దర్శించినట్లయితే మేమున్న స్థానాన్ని మీరు కూడా చేరుకుంటారు. అది విడిచిపెడితే మీకిక ఈ భూమి ఆకాశంలో దాక్కోవడానికి చోటు ఎక్కడ ఉంది అని దీని భావము. ఈ పద్యాన్ని మరింత వివరించుకుందాం. మా విషయంబు చెప్పుచును మాపును రేపును నిందసేయు మీ భావం మార్చుకుండు అంటున్నారు. కొంతమంది వేషధారులు, కపట సన్యాసులు, కపట గురువులు లోకంలో చలామణి అవుతూ ఉన్నారు. వీరు తమ మనసు లోపల మోసపూరితమైన ఉద్దేశాలు ఉంచుకుని ప్రచారాలు చేస్తూ ఉంటారు. కేవలం తన సొంత లాభం మరియు స్వార్థ ప్రయోజనాల కోసమే కపట యోగులుగా, కపట సన్యాసులుగా మరియు నకిలీ గురువులుగా అవతారాలు ఎత్తుతూ ఉంటారు. వీరు ఈ విధంగా స్వార్థంతో ప్రజలను మోసగిస్తూ ఉంటే నిజమైన తత్వవేత్తలు, జ్ఞానులు మరియు యోగులు మాత్రం ఎంతో దీక్షతో తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి లోకహితం కోసం కృషి చేస్తూ ఉంటారు. అటువంటి తత్వవేత్తలు బోధిస్తున్న సత్యాలు లోకంలో ఎక్కువగా ప్రచారం కాబడితే కపట వేషధారులు చేస్తున్న కుట్రలు, మోసాలు బయటపడతాయనే భయంతో సత్యాలు బోధిస్తున్న తత్వవేత్తలను వీరు నిందిస్తూ ఉంటారు. తమ కాలం చెల్లిపోకుండా తమ స్వార్థంతో లేనిపోని విషయాలను కూడా నిజమైన తత్వవేత్తలకి, యోగులకి, సన్యాసులకి ఆపాదించి సత్యం లోకంలో తెలియకుండా చేసి మాయాజాలం సృష్టించి జనులందరినీ మభ్యపెడుతూ కాలాన్ని వెళ్ళబుచ్చుతూ ఉంటారు. అటువంటి వారిని ఉద్దేశించి తత్వవేత్త డాక్టర్ ఉమర్ అలీ షా సద్గురువర్యులు ఏం చెప్తున్నారు అంటే, మా విషయాలు చెప్పుకుంటున్న మీరు మా గురించి చెడుగా మాట్లాడుకుంటూ ఉంటున్నారు. మేము చెబుతున్న మంచి విషయాలను మీరు గ్రహించడం లేదు. మేము చెబుతున్న సత్యాలలో రంధ్రాన్వేషణ చేసి చెడు విషయాలను ఏదోలా ఆపాదించడానికి చూస్తున్నారే తప్ప మేము బోధిస్తున్న విషయాలు మీరు గ్రహించడం లేదు. మా గురించి ఎల్లప్పుడూ మీ భావన ఎలా ఉంది అంటే నిందించాలి, ఆడిపోసుకోవాలి అనే విధంగానే ఉంది. అందువల్ల మా గురించి చెడుగా చెప్పుకుంటూ ఎల్లప్పుడూ మమ్మల్ని నిందిస్తున్న మీరు మీ భావాన్ని మార్చుకోండి అని చెబుతున్నారు. హరిభక్తిని గన్న తపస్సమాధిలో త్రోవనెరింగి అని చెబుతున్నారు. పరమాత్మ యందు నిజమైన భక్తితో తపస్సు చేయండి. ఏవో కోరికలు కావాలనో, మీరేదో కోరుకుంటున్న కీర్తి ప్రతిష్టలు దక్కాలనో, మీరేదో గౌరవించబడే స్థితిలో ఉండాలనో, లేదా ప్రజలంతా మీ బంటులుగా, దాసులుగా మారాలనో కోరుకోకండి. పదవీ వ్యామోహంతోనో, సామ్రాజ్య వ్యామోహంతోనో, సంపదల పట్ల వ్యామోహంతోనో, అరిషడ్వర్గాల వలనో, భ్రాంతిపరమైన ఆలోచనల వలనో ఏవో విషయాల్ని స్వార్థంతో పొందాలి అనే నీచమైన భావంతో ఉన్న మీరు పరమాత్మను ఆయా విషయాల గురించి ప్రార్థించకండి. నిజమైన భక్తిని, నిజమైన విశ్వాసాన్ని మీలో ఏర్పరచుకోండి. స్వార్థ భావన విడిచి పరమాత్మను అవ్యాజమైన ప్రేమతో, పవిత్రతతో మీరు ప్రార్థించండి. ఆ విధంగా తపస్సును ఆచరించండి. ఆ జ్ఞాన మార్గాన్ని తెలుసుకోండి అని చెబుతున్నారు. ఇప్పటి వరకు నీచమైన ప్రలాపాలు చేసిన మీరంతా అజ్ఞానపరమైన ఆలోచనలతో, కేవలం స్వార్థ చింతనతో మీరు ఉన్నారు కదా. మీలో పవిత్రత లేదు. మీరు పవిత్రత పొంది జ్ఞాన మార్గాన్ని తెలుసుకోండి. త్రోవ నెరింగి ఆ నెపముతో పరమాత్మను గాంతిరేని అంటున్నారు. ఆ విధంగా ఆ జ్ఞాన మార్గాన్ని అనుసరించి మీలో ఉన్న పరమాత్మను మీరు దర్శించినట్లయితే ఏమవుతుంది? ఆ తావును చేరుకుందురు. మేము
ఉన్న స్థానాన్ని మీరు కూడా చేరుకుంటారు. మేము కూడా ఎంతో తపస్సు ఆచరించాము. మాలో ఉన్న మాలిన్యాన్ని తొలగించుకున్నాము. మా మనస్సును పవిత్రంగా మార్చుకున్నాము. మాలో ఉన్న ఆత్మజ్ఞానతత్వాన్ని తెలుసుకుని ఆ దివ్యత్వంతో పరమాత్మను దర్శించి మేము పరమాత్మ స్థానాన్ని చేరుకున్నాము. జీవన్ముక్త స్వరూపులయం. ఆ విధంగా మీరు కూడా చేసినట్లయితే మీలో ఉన్న తత్వాన్ని మీరు తెలుసుకుని మీలో ఉన్న కల్మషాలను మీరు తొలగించుకుని మీలో ఉన్న చెడును మీరు ప్రక్షాళన చేసుకుని మీ యొక్క మనస్సులో ఆత్మతత్వాన్ని దర్శించి ఆత్మతత్వంలో పరమాత్మ రహస్యాన్ని శోధించి సాధించే అవకాశం మీకు కూడా ఉంటుంది. తద్వారా మీరు కూడా ఆ స్థానాన్ని చేరుకోగలరు అని చెప్తున్నారు. అందువల్ల మా స్థానాన్ని అంటే ఈ ఈశ్వర స్థానాన్ని చేరుకోవడం కోసం మీరు ప్రయత్నించకుండా లౌకికమైన అంశాల్లో చిక్కుకుని అవి కలిగించే క్షణికమైన సుఖాలకి సంతోషాలకి లొంగిపోకుండా నిజమైన జ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నించండి. ఎందువల్ల అంటే ఇక దాగునగా తలమేరి రోదసిన్ అది కూడా విడిచిపెడితే మీరు ఇంకా ఈ భూమాకాశాలలో దాక్కోవడానికి చోటు ఎక్కడ ఉంటుంది? ఆలోచించండి. మానవ జన్మ ఎంతో దుర్లభమైంది. ఇది ఒక్కసారి మాత్రమే లభిస్తుంది. ఈ మానవ జన్మను సార్థకం చేసుకోవాలి అంటే కాలాన్ని సద్వినియోగపరుచుకుంటూ భౌతికమైన విషయాలంపటాలకు లొంగిపోకుండా స్వార్థభావాలకి దాసులైపోకుండా నిస్వార్థమైన ప్రేమ మానవత్వ లక్షణాలను ఏర్పరచుకుని మానవత్వం ద్వారా ఈశ్వరతత్వాన్ని పొంది తరించే ప్రయత్నం చేయాలి. భగవద్భక్తిని మనస్సులో ఏర్పరచుకుని సాధనా మార్గంలో పరమాత్మ తత్వాన్ని తెలుసుకుని తరించాలి అనే తపనతో మీ ఆత్మలో పరమాత్మను దర్శించినట్లయితే మా స్థానానికి చేరుకోగలరు. అందువల్ల సత్యజ్ఞానంతో జన్మ సార్థకత కోసం ప్రయత్నించండి అని చెబుతున్నారు. ఈ పద్యం ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చంటే తత్వవేత్తలను ఉద్దేశించి కపట వేషధారులు ఎన్నో రకాలుగా నిందలు చేస్తూ ఉంటారు. అయినప్పటికీ తత్వవేత్త అయిన డాక్టర్ ఉమర్ అలీ షా సద్గురువర్యులు అజ్ఞానులైన మోసగాళ్లకు సత్యాన్ని తెలుసుకోవాలనే మార్గాన్ని బోధిస్తున్నారు. మీ భావాన్ని మార్చుకొని పరమాత్మను భక్తితో ప్రార్థించి తపస్సు చేసినట్లయితే మీరు కూడా ఆత్మజ్ఞానులు కాగలరు. జన్మ సార్థకత పొందడానికి మానవ జన్మ ఒక్కటే మార్గము. అందువల్ల ఆ దివ్య మార్గాన్ని ఈ జన్మలోనే తెలుసుకోండి అని తెలియజేశారు. కాబట్టి మనమంతా కూడా ఆ విధంగా ఈశ్వర సాయుధ్యం పొందే ప్రయత్నం చేద్దాం. అందరికీ నమస్కారం. ఓ సద్గురుభ్యో నమః. ఈనాటి ఈ సదస్సును శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ చతుర్థ పీఠాధిపతి శ్రీ కహెన్షావలి సద్గురువర్యుల వారి దివ్య ఆశీస్సులతో నిర్వహించుకున్నాము. వారికి ఇవే మా నమస్సుమాంజలులు.